హాయ్ అండి. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేసుకోబోతున్నానండి. ముందుగా కళాయి పెట్టి ఆయిల్ పోసుకొని బిర్యానీ దినుసులు వేసుకుంటున్నాను. నేను ముందుగా అయితే బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నానండి. అయితే బిర్యానీ దినుసులు వేగిన తర్వాత దాంట్లోనే 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని వేగించుకోవాలండి. ఈ లోపల బిర్యానీకి మనకి రైస్కి వాటర్ పెట్టుకొని దాంట్లో సాజీరా, బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసుకుందామండి. ఉల్లిపాయలు అయితే మగ్గినవి. దాంట్లో ఒక 4 టమాటాలు వేసుకుందాము. వేసుకొని కలుపుకొని మగ్గ పెడదామండి. ఈ లోపల ఒక 350 గ్రాములు 400 గ్రాముల దాకా చికెన్ తీసుకొని దాంట్లో స్పూన్ కారం, చిటికెడు పసుపు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసి కలుపుకుందామండి. చికెను కలుపుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందామండి. డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుందాం. పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీకి ఆయిల్ వాటర్ పెట్టుకున్నాం కదండి. ఆ వాటర్ మరగనిద్దామండి బాగా. దాంట్లో సరిపడా ఉప్పు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసి బాగా వాటర్ మరగనిద్దామండి మూత పెట్టేసి. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు టమాటాలు మగ్గినాయి కదండి. దాంట్లో చికెన్ ఒక 3 కిలో వేసుకుంటున్నానండి. దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఒక 50 గ్రాములు వేసుకొని చిటికెడు పసుపు, స్పూన్నర కారం వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని బాగా మగ్గనిద్దామండి లోపల చికెను. ఇప్పుడు బిర్యానీ వాటర్లోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మరగనిద్దామండి. ఇప్పుడు నాకైతే చికెన్ అయితే ఉడికిందండి. దాంట్లో కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా వేసుకొని కొద్దిగా కలుపుకున్న తర్వాత బిర్యానీ వాటర్ కూడా వేసుకుందామండి. దీంట్లో కొద్దిగా వేసుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గనిద్దాము. మనకు వాటర్ అయితే మరిగిపోయింది కాబట్టి రైస్ వేసేసుకుందామండి. రైస్ 70% ఉడకనిద్దామండి. ఫస్ట్ 70% ఉడికిన తర్వాత అప్పుడు చెప్తానండి మీకు ప్రాసెస్. చికెన్ అయితే ఉడికిందండి. దాంట్లో గరం మసాలా వేసి పక్కకు పెట్టుకుందాము. ఇదిగోండి 70% ఉడికింది రైస్. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసి దానిపైన రైస్ వేసుకోవాలండి. 70% ఉడికిన దాన్ని వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలండి ఒక లేయరు, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ఇందాక చికెను వండుకున్నాం కదండి, ఆ చికెన్ కూడా వేసేసుకుందామండి మొత్తం మధ్యలోనే. ఎందుకంటే ఎక్కువ కాదు కాబట్టి నేను మధ్యలో వేసేసుకుంటున్నాను అండి. లేకపోతే 2 లేయర్లుగా వేసుకోవచ్చండి ఎక్కువ అయితే కనుక. నేను 1/4 కిలో వండుకుంటున్నానండి. అందుకే 1/4 కిలో చికెన్ కిలో చికెన్ దాకా తీసుకున్నానండి నేను 1/4 కిలో రైస్కి. ఇదిగోండి ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ రైస్ వేసుకొని దానిపైన చికెన్ వేపుకున్నది కూడా వేసుకొని బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ రైస్ వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు పైన బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, చికెన్ ముక్కలు కూడా వేసుకొని చికెన్ వేపుకున్న ఆయిల్ ఉండేది కండి అది కూడా పైన వేసేసుకుందామండి. ఇప్పుడు అడుగు అంటకుండా కింద అట్ల రేకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు మగ్గిన తర్వాత చూస్తే ఇదిగోండి మనకు బిర్యానీ అయితే రెడీ అయింది. చాలా టేస్టీ అండి చికెన్ బిర్యానీ అండి. చికెన్ దమ్ బిర్యానీ అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. చికెన్ మనం ఫ్రై చేసింది వేసాం, చికెన్ మళ్ళీ వేసామండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉందండి.